గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 5.2 టోటల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు నేను మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా చిల్డ్రన్. సో ఈరోజు మనం దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. పేజ్ నెంబర్ 115 కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి అమ్మా, ఇక్కడ చాప్టర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దానికి ముందు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కూడా కొంచెం డిస్కషన్ చేసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమైతే అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఇంకా క్లియర్గా చేయగలుగుతారు. ఓకేనా చిల్డ్రన్? టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టేయండి, చెప్పేది మాత్రమే జాగ్రత్తగా వినండి. ఇది కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఫార్ములా మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ ఎక్కడ ఏ ఫార్ములా వేయాలి అనేది కరెక్ట్గా క్యాచ్ చేయగలగాలన్నమాట. సో అలా కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలరు. అంటే కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? సో ఈ చాప్టర్లో ఫస్ట్ నేను మీకు ఏం చెప్తానంటే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఎందుకు మనం ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి? ఇంట్రెస్ట్ అంటే కాన్సన్ట్రేషన్గా చదవడం అట్లా ఆ ఇంట్రెస్ట్ వేరు, మళ్ళీ అది కాదు. ఇక్కడ మనం చెప్పుకునే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు సపోజ్ ఏదన్నా మనీ అవసరమైంది అనుకోండి. ఐ నీడ్ సమ్ మనీ. నాకు ఇప్పుడు నా దగ్గర లేవు. అప్పుడు నేనేం చేయాలి? ఎవరైనా మనీ లెండర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేదు అని అంటే ఫైనాన్షియల్గా మనకి లోన్లు ఇస్తారు కదా, ఆ లోన్లు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి, బ్యాంక్స్ ఉంటాయి చూసారా, బ్యాంకుల్లో మనకి లోన్లు ఇస్తూ ఉంటారు. డ్వాక్రా గ్రూప్ లోన్స్, లేదంటే ఇంకా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ఇట్లాంటి లోన్స్ ఉంటాయి కదా. ఆ లోన్స్ ద్వారా మనం కొంత అమౌంట్ని అప్పుగా తెచ్చుకోవచ్చు. లేదు అని అంటే కొంతమందికి ఫైనాన్షియల్ బిజినెస్ కంప్లీట్గా ఇదే వడ్డీ వ్యాపారాలు అంటారు కదా, శ్రీరామ్ చిట్ ఫండ్ వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఇంట్రెస్ట్కి ఇచ్చే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. వాటితో పాటు జనరల్గా మనకు కూడా ఇంటి దగ్గర వాళ్ళు కూడా గిరిగిరి తిప్పిగా ఉంటారు చూసారా. మంత్లీ అంటే డే బై డే, లేదా వీక్లీ వన్స్, డే బై డే, లేదంటే మంత్లీ అట్లా కట్టించుకుంటూ ఉంటారు. అమౌంట్ అంటే కొంత అమౌంట్ ఇచ్చి దాన్ని ఇన్స్టాల్మెంట్లో తీర్చుకుంటూ ఉంటారనమాట. కొంతమంది ఏమో అసలు ఇక ఏకంగా వడ్డీ వ్యాపారమే అనమాట. ఏదన్నా కుదువ కట్ట పెట్టుకొని లేకపోతే తాకట్టు పెట్టేసి ఆ డబ్బుల్ని ఇస్తారు. వడ్డీకి ఇంత వడ్డీ అని చెప్పేసి ఇస్తారు. ఆ వడ్డీకి మనము ఎంత టైం పెట్టుకుంటే అంత టైంలో ఆ వడ్డీ ఇచ్చేస్తే మనన్న వస్తువు మనకి ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు మనం వడ్డీ ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే, ఏదైనా భారీ మొత్తంలో అమౌంట్ మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే వారి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాం కదా. సో ఆ బారోయింగ్గా తెచ్చుకునేటువంటి అమౌంట్ని ఏమంటారని అంటే ప్రిన్సిపల్ అంటారు. ఏమంటారు చిల్డ్రన్? ప్రిన్సిపల్. సో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే పీతో ఇండికేట్ చేస్తారు. పీ మీన్స్ ప్రిన్సిపల్. సో మనం తెచ్చుకునేటువంటి అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాం. అప్పుగా తెచ్చుకునేటువంటి అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాం. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే పీతో ఇండికేట్ చేస్తారు. ఓకేనా? తర్వాత మరి తెచ్చుకున్న అమౌంట్ ఊరికే ఇస్తారా? వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్రెస్ట్కి ఇస్తారు, ఎంతో కొంత వడ్డీకి ఇస్తారు. ఆ వడ్డీకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తెచ్చుకున్న డబ్బులతో పాటు ఇంట్రెస్ట్ని కలిపి ఇచ్చేస్తాం కదా. సో మనం తెచ్చుకునే దాన్ని ఏమంటాం? ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాం కాబట్టి దాన్ని ఐ అంటారు. ఐనే సింపుల్ ఇంట్రెస్ట్, దాన్ని ఎస్ఐ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే సింపుల్గా ఇచ్చే ఇంట్రెస్ట్ కాదు.
ఏంటి అంటే మామూలుగా అందరితో పాటు సామాన్యంగా ఇచ్చే వడ్డీ అన్నమాట. సామాన్య వడ్డీ అంటారు. సామాన్య వడ్డీ అంటే తక్కువ అమౌంట్ తోటి మీకు డబ్బులు వడ్డీకి ఇవ్వడం. తక్కువ అమౌంట్ తోటి వడ్డీకి ఇవ్వడం. దాన్ని మనం ఏమంటాము? సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడండి. నేను ఒక టీవీ కొనుక్కోవాలనుకుంటున్నా. ఓకేనా? టీవీ కొనుక్కోవాలనుకుంటున్నా. నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేనేం చేయాలి? వేరే ఎవరి దగ్గరికైనా అప్పుగా వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఇక్కడ నేనున్నాను, నా దగ్గర అమౌంట్ లేవు, టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాను. నాకు ఎంత అవసరం ఉంది? 5000 రూపీస్ అవసరం ఉంది. సో నేనేం చేశానంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 5000 రూపీస్ వడ్డీకి కావాలబ్బా, నేను టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాను, నీ దగ్గర ఉంటే ఇస్తావా అని అడుగుతాను. అడిగితే తను ఏమంటుంది? ఇస్తాను. ఇస్తే మరి నాకేంటి లాభం అని అంటుంది. ఉత్తిగా అయితే ఇవ్వరు కదా 5000 రూపీస్. సరే నువ్వు చెప్పు ఏం కావాలి అని అంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క ఇస్తాను అని చెప్తుంది. 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క ఇస్తాను అని చెప్తుంది. అంటే 2 రూపీస్ అంటే ఏంటి? ఎవ్రీ 100 రూపీస్కి ఎక్స్ట్రా 2 రూపీస్ నేను పే చేయాలన్నమాట. నేను తెచ్చుకునేది ఎంత? 5000. అంటే అందులో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 50 హండ్రెడ్స్ ఉంటాయి కదా. 50 హండ్రెడ్స్ ఉంటాయి. 50 హండ్రెడ్స్ ఉంటేనే కదా 5000 అయ్యేది. సో ఎవ్రీ 100కి ఎంత ఎక్స్ట్రా పే చేయమంటుంది? 2 రూపీస్ పే చేయమంటుంది. దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాగా పే చేసే రూపీస్ని ఏమంటామంటే రేట్ పర్సెంట్ అంటాం. ఏమంటాము? రేట్ పర్సెంట్. దాన్ని ఇండికేట్ ఎలా చేస్తామంటే ఆర్తో చేస్తాం. సో ఆర్ మీన్స్ రేట్ పర్సెంట్. ఎప్పుడైనా సరే రేట్ అనేది పర్సెంట్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా పర్సెంట్లోనే చూపిస్తారు. పర్సెంట్లో ఎందుకు చూపిస్తారు అంటే ఎవ్రీ 100కి కాబట్టి, ప్రతి 100కి కాబట్టి మనం పర్సెంటేజ్లో చూపిస్తాం. సో ఎవ్రీ 100 అంటే 100 రూపీస్కి 2 రూపీస్ ఎక్స్ట్రా నేను పే చేయాలి. అప్పుడు 50 హండ్రెడ్స్ ఉన్నాయి కదా. 50 హండ్రెడ్స్కి ఎన్ని రూపీస్ పే చేయాలి నేను? 50 × 2 100. అంటే ఎక్స్ట్రా నేను 100 రూపీస్ పే చేయాలి ఆ అమ్మాయికి. ఏది? మా ఫ్రెండ్కి. పర్ మంత్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. 100కి 2 రూపాయలు అయితే 50 హండ్రెడ్స్కి 50 2s 100 రూపీస్. ప్రతి నెలకి 100 రూపీస్ నేను ఆమెకి ఎక్స్ట్రా పే చేయాలి. మరి ఎన్ని నెలల్లో ఇస్తాను అని అంటే ఒక 1 ఇయర్లో ఇస్తాను అని చెప్తా. 5000 తెచ్చుకుంటున్నా కదా, నేను నీకు 1 ఇయర్లో ఇస్తాను అన్నట్టు ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. ఇన్ని రోజుల్లో ఇస్తాను అని చెప్పి ఆమెకు చెప్పాలి. ఇక ఎన్ని రోజులు ఉంచుకుంటాం అని అంటే మన జీవితాంతం ఉంచుకుంటే ఆమె ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అప్పుడు ఏం చేయాలి? అంటే ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, లేకపోతే 6 మంత్సా, 7 మంత్సా, 8 మంత్సా. నీకు తొందరగా డబ్బులు వస్తే మంత్స్లోనే ఇచ్చేయచ్చు, లేట్గా అమౌంట్ వస్తే ఇయర్స్ పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి నేనైతే 1 ఇయర్లో ఇచ్చేస్తాను అని చెప్పి బారోయింగ్ తెచ్చుకున్నాను. సో అప్పుడు టైం పీరియడ్ ఎంత పెట్టాను నేను ఇక్కడ? చెప్పండి. టైం పీరియడ్ ఎంత పెట్టాను? 1 ఇయర్ అని పెట్టాను కదా. 1 ఇయర్ టైం పీరియడ్. ఇప్పుడు ఈ టైంని మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే టీ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇప్పుడు టీ తీసుకున్నా కదా, అంటే ఆమెకు నేను 1 ఇయర్లో ఎంత అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి చూస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఫార్ములా ఏంటంటే మనకు కావాల్సినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్లో యూజ్ చేసేటువంటి అన్ని వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటి? నేను తెచ్చుకునే అప్పుని ప్రిన్సిపల్ అంటారు. ఈ అప్పుకి నేను కట్టేటువంటి వడ్డీని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? తెచ్చుకొని కట్టే వడ్డీని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఎన్ని రూపీస్కి తెచ్చుకునేదో దాన్ని రేట్ పర్సెంట్ అంటారు. అంటే వడ్డీ ఎన్ని రూపీస్? 2 రూపీసా, 3 రూపీసా, 4 రూపీసా అనేది. నెక్స్ట్ ఎంత కాలంలో ఇస్తాను అనే దాన్ని ఏమంటాము? టైం అంటాం. సో ఈ 4 మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను తెచ్చుకునేది ఎంత? ప్రిన్సిపల్ ఎంత అమ్మా? 5000 రూపీస్. ఓకేనా? సో 5000 రూపీస్ నేను ఇంట్రెస్ట్గా తెచ్చుకుంటున్నా.
5,000 రూపీస్ని ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నప్పుడు మొత్తం 1 ఇయర్కి అంటే టీ అంటే 1 ఇయరే కదా, 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత వడ్డీ అవుతుందనే చూడాలి. ఓకేనా? ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏమని రాసుకోవచ్చు అంటే SI ఈజ్ ఈక్వల్ ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఇంటూ రేట్ పర్సెంట్ బై 100. ఈ ఫార్ములా మీకు రావాలి. ఓకేనా? నోట్ చేసుకోండి. SI ఈజ్ ఈక్వల్ PTR బై 100. క్లియర్ కదా? చూడండి, ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే ఎంత తెచ్చుకున్నాను నేను వడ్డీకి? ఎన్ని రూపీస్ తెచ్చుకున్నాను? 5,000 రూపీస్ తెచ్చుకున్నాను కదా. సో 5,000 వేసుకోవాలి ఇక్కడ. ఇంటూ టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఇస్తాను చెప్పాను? 1 ఇయర్ కదా. కాబట్టి 1 ఇయర్ కాబట్టి 1 వేసుకోవాలి. రేట్ పర్సెంట్ ఎన్ని రూపీస్ వడ్డీ తెచ్చుకున్నాను ఫస్ట్ వినాలి. ఎన్ని రూపీస్కి వడ్డీ తెచ్చుకున్నాను? 2 రూపీస్కి నేను ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నాను కాబట్టి 2 వేసుకోవాలి. నెక్స్ట్ బై 100 ఉంది కదా, ఆ 100 ఇక్కడ వేసుకోవాలి. లిజన్. సో 0 గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్. కింద ఏముంది? ఓన్లీ 1 రిమైనింగ్ ఉంది కదా. డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఏం కాదు కాబట్టి లీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి చెప్పండి? 50 ఇంటూ 1 ఇంటూ 2, 50 1s 50, 50 2s 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ నేను 1 ఇయర్కి ఎంత పే చేయాలి ఎక్స్ట్రా? అమ్మాయికి 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అంటే నేను తెచ్చుకుంది ఎంత తెచ్చుకున్నా? నేను 5,000 రూపీస్ తెచ్చుకున్నాను. దానికి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎంత అయింది? 1 ఇయర్కి 100 రూపీస్ అయింది. మొత్తం టోటల్గా కలిపితే ఎంత అవుతుంది? 5,100 రూపీస్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఏమంటామంటే అమౌంట్. ఏమంటాము? అమౌంట్ అంటే మొత్తం కలిపి ఇచ్చేది. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండు కలిపి ఇచ్చేదాన్ని మనం ఏమంటాము? అమౌంట్ అని అంటాం. ఇవి మీకు 6th క్లాస్లో రాలేదు, 7thలో కూడా వచ్చి ఉండవు 7thలో వస్తాయి అనుకుంటా. సో 8thలో మాత్రం ఉన్నాయి, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వీటి నుంచి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి? SI ఈజ్ ఈక్వల్ PTR బై 100. ఓకేనా చిల్డ్రన్? సో ఈ ఫార్ములా మీరు రాసుకొని దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మీకు దీంట్లో వచ్చేటువంటి ఫార్ములాస్ ఏమేంటి అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? SI ఫార్ములా ఏం చెప్పాను? SI ఈజ్ ఈక్వల్ PTR బై 100 అని చెప్పాను కదా. ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు ఒకవేళ దీంట్లోనే మనకి 4 ఫార్ములాస్ వస్తాయమ్మా. P కనుక్కోమంటాడు, ఒక్కోసారి T కనుక్కోమంటాడు, R కనుక్కోమంటాడు. ఏది ఫైండ్ అవుట్ చేయాలన్నా దానికి ఫార్ములాస్ మనకి వచ్చి ఉండాలి. సో తెలుసుకొని ఉంటే తప్పలేదు కదా. కాబట్టి వాటి గురించి కూడా కొంచెం డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సపోజ్ SI ఇచ్చి వినాలి. SI ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చి రేట్ పర్సెంట్ ఇచ్చి Pని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో. అప్పుడు ఏం చేయాలి? ఇదే ఫార్ములా నుంచి తీసుకొస్తా. చూడండి మీరు ఒకసారి, ఈ డివైడెడ్ బైలో 100 ఉంది కదా, ఈ డివైడెడ్ బైలో ఉన్న 100ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. LHS సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అదేమవుతుంది? ఇంటూ 100 అవుతుంది కదా. LHS సైడ్ మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ అవుతుంది. దెన్ SI ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు PTR. ఇవి ఇంటూలో ఉన్నట్టు కదా. మనకు కావాల్సింది ప్రిన్సిపల్ కాబట్టి ఈ TR రెండింటిని ఎటువైపు పంపించామనుకో ఏమవుతుంది? బై అవుతుంది. ఇంటూలో ఉన్నవి ఇటువైపు వస్తే బై అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఫార్ములా ఎలా రాసుకోవచ్చు?
P is equal SI into 100 by T into R. ఓకేనా, నోట్ చేసుకోండి. ఇవి ఫార్ములాస్, అన్నమాట, నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనకు టీ ఉంది. టీ కనుక్కోమన్నాడు అనుకో, అంటే టైం పీరియడ్ కనుక్కోమన్నాడు అనుకో, అప్పుడేం చేయాలి? సేమ్ ఇందాకట్లాగానే SI ఇంటూ 100 ఉంటుంది, SI ఇంటూ 100 ఉంటుంది, PTR. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టీ కదా. ఇప్పుడు ఈ పిఆర్ని మనం ఈజ్ ఈక్వల్ టు యూత్లో తీసుకొచ్చామనుకో, అప్పుడేమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. దెన్ థర్డ్ ఫార్ములా ఏమొస్తుంది? T ఈజ్ ఈక్వల్ SI ఇంటూ 100 బై PR, P ఇంటూ R. నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాబ్లంలో, అదే ఫార్ములాలో ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటే SI ఇంటూ 100 బై T ఇంటూ P లేదా P ఇంటూ T, ఏదైనా కానీ. చూడండి అమ్మా, ఒకసారి వినండి. ఇక్కడ PTRలో ఇక్కడ PTR మనకి 3 ఉన్నాయి టోటల్గా. PTR ఉంది. ఇక్కడ ఏది లేదో అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఏముందో అవి ఇక్కడ ఉండవు అనమాట. అంతే, అదే గుర్తుపెట్టుకోవాలి. SI ఇంటూ 100 అనేది కామన్గా వస్తుంది, అన్నిటికీ SI ఇంటూ 100 కామన్. సో మనకి ఇక్కడ P ఉంటే ఇక్కడ P ఉండదు, ఇక్కడ R ఉంటే ఇక్కడ R ఉండదు, ఇక్కడ T ఉంటే ఇక్కడ T ఉండదు, అంతే ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా Pకి, Tకి, Rకి, SIకి, ఈ 4టికి ఫార్ములాస్ అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే అమౌంట్ ఎలా వస్తుంది? ప్రిన్సిపల్కి మనం ఇంట్రెస్ట్ కలపాలి, SI కలపాలి. సో ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే ఏమవుతుంది? అమౌంట్ అవుతుంది. వచ్చినటువంటి ప్రిన్సిపల్కి సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ అవుతుంది. మళ్ళీ అమౌంట్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. 2 ఫార్ములాస్ ఉన్నాయి చూసుకుంటే, ఒకవేళ A ఈజ్ ఈక్వల్ P ప్లస్ SI ఫార్ములా ఏంటి? ఇక్కడ SI ఫార్ములా PTR బై 100 కదా. సో PTR బై 100 అనుకుందాం. PTR బై 100 అనుకుంటే ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది, రెండిట్లో కామన్గా P ఉంది కదా. ఆ రెండిట్లో ఉన్న Pని మనం బయటికి తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. 1 ప్లస్ TR బై 100, ఇది అమౌంట్కి అనదర్ ఫార్ములా అనమాట. ఓకేనా చిల్డ్రన్? చూడండి, ఈ ఫార్ములా నుంచి నేను ఈ ఫార్ములాని తీసుకొచ్చాను. P ప్లస్లో Pనే ఉంది, SI ప్లస్లో PTR బై 100 అంటే PTR బై 100. ఓకేనా. సో ఈ రెండిట్లో P కామన్గా ఉంది కాబట్టి ఒక Pని బయటకు తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. ఇక్కడ P బయటకు వచ్చేసింది కదా, రిమైనింగ్ TR బై 100. P ఇంటూ 1 ప్లస్ TR బై 100. సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ కావాలంటే ఇది ఒక ఫార్ములా. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ కావాలంటే ఇదొక ఫార్ములా. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, నువ్వు తీసుకునేటువంటి ప్రిన్సిపల్, ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అని పెట్టేసి సైడ్ హెడ్డింగ్ డేట్ వేసి ఈ ఫార్ములాస్ అన్ని నీట్గా ఎక్కించుకోండి. 4, 5, 6, ఇది మొత్తం టోటల్గా 6 ఏనమ్మా, ఇది 6 అన్నట్టు రాసుకోండి. దీని నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇది ఒకటి 6, నీట్గా నోట్ చేసుకోవాలి. సరే, ఇది చూడండి. ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనకి కావాల్సిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉండదు. ఏదైనా సరే ప్రిన్సిపల్ మీద, అలాగే రేట్ పర్సెంట్ మీద,
అలాగే టైం పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని నెలలకి ఎన్ని సంవత్సరాలకి అనేది ఖచ్చితంగా కావాలి. ఎంత రేట్ పర్సెంట్ అనేది మనకి కరెక్ట్గా కావాలి. ఎంత అమౌంట్ తెచ్చుకుంటున్నావు అనేది కూడా కావాలి. ఆ మూడింటి మీద మనకి సింపుల్ ఇంట్రెస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ నేను ఇందాక తెచ్చుకున్న 5,000 ఉన్నాయి. 5,000 రూపీస్ తెచ్చుకున్నా కానీ నాకు టీవీ కావాలని. ఆ 5,000 రూపీస్లో 1 ఇయర్కి ఎంత అయింది? 5,100 రూపీస్ అయింది. ఓకేనా? సెకండ్ ఇయర్కి ఇస్తా అన్నాను అనుకో, అప్పుడు ఏమవుద్ది? సెకండ్ ఇయర్కి ఇస్తా అంటే ఏమవుద్ది చెప్పండి? 5,000 ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అయింది? 100 రూపీస్ అయింది. నేను 2 సంవత్సరాలకి ఇస్తా అని చెప్పాను. 2 సంవత్సరాలకి ఇస్తా అంటే ఎంత అవుతుంది? 200 రూపీస్ అవుతుంది. అవునా? ఒకవేళ నేను 3 ఇయర్స్కి ఇస్తా అని చెప్పాను. 3 ఇయర్కి ఇస్తా అంటే ఏమవుతుంది? 300 రూపీస్ అవుతుంది. అర్థమైందా? 300 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 3 ఇయర్స్ ఆఫ్టర్ నేను ఆ అమ్మాయికి పే చేయాలంటే ఎంత పే చేయాలి? 5,300 రూపీస్ పే చేయాలి ఎక్స్ట్రా. ఆ అమ్మాయికి 5,000 నేను తెచ్చుకున్నాను. 5,000 తెచ్చుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇంకా ఆమెకి ఎంత ఇస్తాను? 5,300 రూపీస్ ఇస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఇయర్ ఇయర్కి డబల్ అయింది. డబల్ అంటే పెరుగుకుంటూ పోయింది కదా. సో ఇక్కడ 100 అంటే ఇక్కడ 200 కాస్త 300 అయింది. ఇంట్రెస్ట్ మాత్రమే పెరిగింది, ప్రిన్సిపల్ మాత్రం ఎలా ఉందో అలాగే ఉంది. అదే ప్రిన్సిపల్ మీద ఇయర్లీ మనం రేట్ పర్సెంట్ అదే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ 5,300గా డిసైడ్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు ఇలా కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ మీద మీకు కరెక్ట్గా అర్థమైందా? రైట్. ఇప్పుడు చూసుకోండి, చేసుకోండి. అంటే ఏంటి అనేది చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే అదే 5,000 రూపీస్ నేను అమౌంట్ తీసుకొచ్చుకున్నాను. ఓకేనా? అదే రేట్ పర్సెంట్, ఇదే ప్రిన్సిపల్, అదే అమౌంట్ లెక్క తెచ్చుకున్నాను. అదే రేట్ పర్సెంట్ 2%. అదే టైంకి ఇస్తా అని చెప్పాను. 1 ఇయర్కి ఇస్తా అని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? 5,000 ఇంటూ రేట్ పర్సెంట్ ఇంటూ 1 year by 100. 2 zeros gets cancelled. 52s are 100 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను 2 ఇయర్స్కి ఇస్తానని చెప్పాను అనుకో, 2 ఇయర్స్కి ఇస్తానని చెప్పాను అనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? 2 ఇయర్స్ కంటే ఇంకొక 100 ఇవ్వడం కాదు. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ తెచ్చుకున్నటువంటి ప్రిన్సిపల్, ఫస్ట్ ఇయర్కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్, ఈ రెండింటికి కలిపి సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ కలపాలి. అర్థమైందా? ఫస్ట్ నేను తెచ్చుకున్న ప్రిన్సిపల్, ఫస్ట్ ఇయర్కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్, ఈ రెండింటికి కలిపి మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ కట్టాలి. అంటే 5,100కి ఇంట్రెస్ట్ అవుతుంది. 5,100 కంటే ఎంత అవుతుంది అప్పుడు? 5,100 ఇంటూ 2 ఇంటూ 1/100. 2 zeros gets cancelled. రిమైనింగ్ 51 ఇంటూ 2. 51 ఇంటూ 2 అంటే 2 1s are 2, 2 5s are 10. 102 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. 100 రూపీస్ కాదనమాట. అప్పుడు తను ఎంత ఇస్తారంటే 5,100కి 102 కలిపితే 5,202 రూపీస్ ఇవ్వాలి. అదే ఒకవేళ 3 ఇయర్స్కి ఇస్తానన్నాను అనుకో, అప్పుడేమైంది తెలుసా? సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపి ఈ రెండింటికి మనం ఇంట్రెస్ట్ కలపాలి. అంటే 5,202కి 2 ఇయర్స్లో 2 రూపీస్ పక్కన లెక్క కలిపితే ఎంత అవుతుంది తెలుసా చిల్డ్రన్? ఇక్కడ 5,202 ఇంటూ 2, 2 2s are 4, 2 zeros are 0, 2 2s are 4, 2 5s are 10 by 100 అంటే 104.44 పైసా అవుతుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మకి 3 ఇయర్స్కి వచ్చేసరికి ఎంత అవుతుంది తెలుసా? 5,202 ప్లస్ 104
6035 50306 రూపీస్ అవుతుంది. అదే 4 రూపీస్కి అయితే అదే 4 ఇయర్స్కి అయితే ఇంక అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే తెచ్చుకున్న అమౌంట్కి ఫస్ట్ ఇయర్ వచ్చే వడ్డీకి అది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. సెకండ్ ఇయర్కి అయ్యేసరికి మీకు ఇక్కడ ఇది అర్థమైంది ఈ కాన్సెప్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ స్టాండర్డ్గా ఉంటుంది, అంటే మారదు అసలు, ఇక స్టాండర్డ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇయర్కి పెరుగుకుంటూ పోతుంది, రైట్, పెరుగుకుంటూ పోతుంది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రిన్సిపల్ కాస్త 1 ఇయర్కి ఇంట్రెస్ట్ కలుపుతుంది, ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలుపుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ రెండింటిని కలిపి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఈ రెండింటికి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ఇక్కడ ఉంది చూసారా, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే అమౌంట్ అని చెప్పాం కదా, ఈ అమౌంట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ న్యూ ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ అవుతుంది కదమ్మా, ఇది 1 ఇయర్కి అవుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుద్దంటే ఈ ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ కలిపితే ఓన్లీ ప్రిన్సిపలే అవుద్ది. సెకండ్ ఇయర్లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపితే ఓన్లీ ప్రిన్సిపలే అవుతుంది, అంటే తెచ్చుకున్న డబ్బులతోటే సమానంగా తీసుకోవాలి. సో మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ మనం కట్టి ఇవ్వాలి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ P1 అనుకో, ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్ కాబట్టి P2 అనుకుందాం, ఇంట్రెస్ట్ కట్టి ఇవ్వాలి. మళ్ళీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుద్దంటే మళ్ళీ ఈ రెండు కాస్త ప్రిన్సిపల్ అవుతుంది, ఈ రెండు ప్రిన్సిపల్ అయ్యి మళ్ళీ ఈ మొత్తం అమౌంట్కి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి, ఇంకొక ఎక్స్ట్రా అమౌంట్ కలిపి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్కి ప్రిన్సిపల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అది యాడ్ అవుద్ది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి యాడ్ అయిన అమౌంట్ ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మళ్ళీ వచ్చి కలుస్తుంది, కలిసిన తర్వాత ఇంక్రీజ్ అయింది కదా అమౌంట్, ఆ ఇంక్రీజ్ అయిన అమౌంట్కి మళ్ళీ ఇది ప్రిన్సిపల్ అవుతుంది. మళ్ళీ థర్డ్ ఇయర్కి ఇంతకీ తెచ్చినటువంటి అమౌంట్కి మనం ఇంట్రెస్ట్ కట్టాలి. సంవత్సరం డబ్బులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్ట్ కలుపుకుంటే ప్రిన్సిపల్ అవుద్ది, ఇంట్రెస్ట్ కలుపుతా ఉంటే ప్రిన్సిపల్ అవుద్ది, ఇంట్రెస్ట్ కలుపుతా ఉంటే ప్రిన్సిపల్ అవుద్ది. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఉంచుకుంటే అన్ని సంవత్సరాలు అది ఇంట్రెస్ట్ కలిపి ప్రిన్సిపల్ లాగా లెక్క కట్టుకుంటా ఉంటాడు, చక్రవడ్డీ అనమాట, తిరుగుతూ ఉంటుంది. అదే ఒకవేళ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, నువ్వు తెచ్చుకున్న డబ్బులు ఎంతైతే ఉంటాయో అసలు అదే అవుతుంది, అంతే ఉంటుంది, అసలు మారదు. అసలు అంటే ప్రిన్సిపల్ మారదు, నో చేంజ్. ప్రిన్సిపల్ మారకుండా ఇంట్రెస్ట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు, ఇయర్ పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఒక్కటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని కలిపి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి ఇచ్చేస్తాం, అది సింపుల్ ఇంట్రెస్ట్ అవుద్ది. కానీ ఇక్కడ అలా కాదు, ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది ప్రిన్సిపల్ అవుతుంది, మళ్ళీ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది ప్రిన్సిపల్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటే ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళకైతేనేమో మంచి బెనిఫిట్స్ అనమాట, లాభం, డబ్బులు బాగా వస్తాయి. అదే తీసుకునే వాడికి నరకం, తీర్చలేక చచ్చిపోతాడు అనమాట. అంటే అంత కష్టంగా ఉంటుంది తీర్చాలి అని అంటే. అది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. ఒకప్పుడు అంటే పురాతన కాలంలో మన తాతల కాలంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రాజుల కాలంలో వాళ్ళు ఉంటారు కదా జమీందారులు అని, ఆ జమీందారులు కాంపౌండ్ ఇంట్రెస్ట్కే ఇచ్చేవాళ్ళు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చేటువంటి అమౌంట్ని వీళ్ళు తీర్చలేక అలా ఉంటారు కదా. సో రాజుల కాలంలో జమీందారులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, తీర్చలేక పాపం అవన్నీ పొలాలు వదులుకునేవాళ్ళు అనమాట.
అంటే పొలం నువ్వు కట్టింది చక్రవడ్డీకి వేసి 100 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలకు వడ్డీ కలుపుకుంటాడు. సో 100 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు వీడు తీర్చలేక సంవత్సరాలు పెంచుకుంటూ పోతారు కదా. కాబట్టి ఆ 100కి వడ్డీ కలిపి మళ్ళీ ప్రిన్సిపల్ అవుద్ది, మళ్ళీ వడ్డీ కలిపితే మళ్ళీ ప్రిన్సిపల్ అవుద్ది, మళ్ళీ వడ్డీ కలిపితే మళ్ళీ ప్రిన్సిపల్. అట్లా కొన్ని 10 సంవత్సరాల దాకా అలా తీర్చలేక అలాగే ఉన్నాడు అనుకో, ఏమవుతుంది, ఇది అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అతను కట్టలేడిగా భారం అయిపోద్ది. భారం అయిపోయినప్పుడు ఏం చేస్తాడు, తీర్చే పరిస్థితి లేక పొజిషన్ లేక ఈ పొలాన్ని ఇంతకి అమ్మేసినట్టుగా ఇక తీసుకొని ఆ పొలం మీద రాపించుకుంటాడు. కానీ యాక్చువల్గా అతను ఇచ్చిందంత ఓన్లీ 100 రూపీసే. 100 రూపీస్కి అన్ని సంవత్సరాలు ఆగినందుకు సో అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొలాల్ని ఆక్రమించేసుకుంటారు. అందుకనే అప్పట్లో రాజులకేమో ఎక్కువ పొలాలు ఉండేవి, అదే జమీందారులకు ఎక్కువ పొలాలు ఉండేవి. వీళ్ళు కూలీలలాగా పొలాలు లేకుండా వాళ్ళకి బానిసలలాగా చేస్తూనే ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఇప్పుడు అదంతా పాపపు వడ్డీ అని చెప్పేసి తీసేసి చక్రవడ్డీని ఇప్పుడు చేయట్లేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయట్లేదులే. కానీ మనకి టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి వాటి మీద మనం ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. అయితే చిల్డ్రన్, ఇంకా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమేమి ఫార్ములాస్ ఉంటాయి అనేది నేను రేపటి క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక ప్రాబ్లమ్ మీకు ఎక్సర్సైజ్ ఉంది కదా, ఆ ఎక్సర్సైజ్లో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని చేయండి. ఎగ్జాంపుల్ 11th ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చూడకుండా చేయండి. చేసి నాకు వాట్సాప్ చేయండి. అలాగే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేను ఇందాక రాశాను కదా బోర్డు మీద, ఆ ఫార్ములాస్ అన్నీ కూడా నీట్గా నోట్బుక్లో ఎక్కించుకొని అవి క్లియర్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు చెప్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.